విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను కూటమి ప్రభుత్వం అవమానించిందా? సీఎం చంద్రబాబుపై కార్మిక నేతలు ఆగ్రహంగా ఉన్నారా? విశాఖ వచ్చిన యూనియన్ లీడర్స్ ను కలిసేందుకు సీఎం ఎందుకు ఆసక్తి చూపలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు 3.5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు ఇచ్చింది. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో తీర్మానాలు చేసి నాడు కేంద్రానికి పంపింది. ఉద్యోగ కార్మిక సంఘాల నేతలకు సముచిత గౌరవం ఇస్తూ వారితో భేటీ అయ్యారు నాటి సీఎం వైఎస్ జగన్. అయితే ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామనే హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికుల తరపున పోరాటం చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకుంది. కానీ నేడు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఢిల్లీకి కీలకంగా మారిన సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో పలుమార్లు భేటీ అయినా స్టీల్ ప్లాంట్ అంశాన్ని మాత్రం ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11 మంది కేంద్ర మంత్రులను కలిసిన స్టీల్ ప్లాంట్ అంశం మాట్లాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. గురువారం స్టీల్ ప్లాంట్లో పర్యటించిన మంత్రి కుమారస్వామిని కలిసి సమస్యలు ప్రస్తావించినా బాగుండేదని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. గత వారం మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలపై పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ మాట్లాడారు. అనేక ఇతర సమస్యలపై మాట్లాడారు. ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో గత వారం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప అన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. విశాఖ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కార్మిక సంఘాల నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ సీఎం చంద్రబాబు అందుకు ఇష్టపడలేదు. తర్వాత చూద్దాంలే అంటూ ఆయన దాటవేసినట్లు కార్మిక సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. కార్మికులతో మాట్లాడేందుకు ఇష్టపడని సీఎం రేపు ప్లాంటును ప్రైవేటీకరణ కాకుండా ఎలా రక్షిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు కూడా మీరు చెప్పారు, తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్నటువంటి మెట్టక దగ్గరికి వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకుల్ని కలవడానికి ప్రయత్నం చేయడం కొంచెం విచారించదగ్గ విషయం. అందరిలో కూడా తీవ్ర నిరాశ ఏర్పడింది. కేంద్రం మీద మరింత ఒత్తిడి పెంచి ప్రధానమంత్రి గారి చేత ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించేస్తామని చెప్పే మాట చెప్పుంటే చాలా బాగుండేది. చెప్పకపోవడం చాలా మందిలో నిరాశ ఏర్పడిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు తమను కలిసేందుకు కూడా సీఎం చంద్రబాబు ఆసక్తి చూపకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.